లోంచి పండితుల్ని పిలిపించి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ప్రారంభించండి వాదన, మీరేం చెప్తారో చెప్పండి అన్నారు. వాళ్ళు చెప్దామని మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆయన వంక చూశారు, జ్ఞాపకం రాలేదు, ఏమీ జ్ఞాపకం రాలేదు. ఆఖరికి వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళలో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళారన్నారు, అయ్యా మాకేమి జ్ఞాపకం రావట్లేదు, మాట రావట్లా ఏది. కారణం ఏమిటంటే అదిగో ఎదురుగుండా కూర్చున్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి 64వ పీఠాధిపతి, నడిచే దేవుడిని పేర్గాంచిన మహాపురుషుల గురించి చెప్పట్లేదు నేను. ఆయన ఒళ్ళో చంటి పిల్ల పడుకుంది, చిన్న పిల్ల అక్కడుందే అలా ఉంది, పడుకుని చూస్తోంది. ఆ బోసి నవ్వులతో పిల్ల చూస్తుంటే మాకు ఆ పిల్లనే చూడాలనుంది, గుర్తు రావట్లేదు ఏమి, ఆ పిల్లని దింపేయమనండి పీఠాధిపతులు అన్నారు. వెళ్ళి అడిగారు, అయ్యా మీ ఒళ్ళో పిల్ల ఉందిట, పిల్ల నవ్వుతుంటే వాళ్ళ గుర్తు రావట్లేదుట, పిల్లని తీసేయండి అన్నారు. ఆయన నవ్వన్నారు, నేను సన్యాసిని, నా ఒళ్ళో పిల్ల ఎందుకుంటుంది, దండకమండలాలు ఉన్నాయన్నారు. అంటే అసలు ఆయన మాట్లాడవలసిన అవసరం లేకుండా కామాక్షి పరదేవత చంటిపిల్ల రూపంలో వచ్చి ఆయన ఒళ్ళో పడుకుంది. ఆమె నవ్వులకు జ్ఞాపకం రాలేదంతే, అనుగ్రహించేసింది.